అరే గజల చెప్పరా బట్టు. నాకు డౌట్ రా, మళ్ళీ ఏంట్రా? ఓటీటీ వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ చెడగొడుతుందా లేకపోతే థియేటర్ ఆడియన్స్ తగ్గి ఓటీటీ వచ్చిందా? నాకు ఇప్పుడు తేలిపోవాలరా. అరే మామ, నువ్వు అడిగింది ఒక వ్యాలిడ్ పాయింటే. దీని గురించి మాట్లాడడం కన్నా డిస్కస్ చేస్తే నీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నీ వెర్షన్ నువ్వు చెప్పు, నా వెర్షన్ నేను చెప్తా, దాన్ని బట్టి నీకే అర్థమైపోద్ది. ఓకే మా, ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక ప్రాసెస్ ఉంటుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి మన చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో డిస్కస్ చేద్దాం, దాన్ని బట్టి క్లారిటీ వచ్చేది. సరే, నువ్వు మన చిన్నప్పుడు గురించి చెప్పు. ఓకే మా చిన్నప్పుడు సినిమా రిలీజ్ అవ్వకముందు ఆడియో ఫంక్షన్ చేసేవారు. ఆడియో ఫంక్షన్ లో సినిమాలో ఎన్ని పాటలు అయితే ఉన్నాయో అప్పుడే వినిపించేవారు. అవి విని నచ్చితే ఇంటికి క్యాసెట్ పట్టుకెళ్ళి వినేవాళ్ళం. మా సినిమా వచ్చేలోపు ఆ పాటలు అలా లూప్ లో వింటూనే ఉండేవాళ్ళం. మా సినిమా రిలీజ్ అవ్వకముందు వారం నుంచి స్టార్ట్ చేసేవారు. పేపర్ లో కౌంట్ డౌన్ వేసేవారు, 7 days to go, 6 days to go అని. సినిమా రిలీజ్ అవ్వక ముందు రోజు మాత్రం రేపే విడుదల అనేసేవారు పెద్ద పోస్టర్ లో. స్కూల్కి వెళ్ళే దారిలో కూడా చెట్లకి కానీ గోడలకు కానీ అంటించేవారు. అవి చూసి చాలా సంతోషం వేసేది. కట్ చేస్తే తర్వాత రోజు థియేటర్ బయటికి వెళ్తే పెద్ద లైన్ ఉండేది. ఆ లైన్ లో నుంచుంటే టికెట్ దొరికితే ఆడంత అదృష్టవంతుడు ఇంకెవ్వడూ లేడు. ఒకవేళ టికెట్ దొరికింది అనుకో, సినిమా చూసా నచ్చింది, రెండోసారి చూడాలంటే అప్పుడంత మ్యాసివ్ రిలీజ్ లేదు. ఇంకా బీసీ సెంటర్లో అంటావా, పెద్ద హీరో సినిమా అయినా సరే ఒకే థియేటర్ లో రిలీజ్ అయ్యేది. రెండో థియేటర్ లో రిలీజ్ అయిందంటే అది పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క. అంత చిన్న రిలీజ్ లో రెండోసారి చూడాలంటే ఎంత కష్టమో ఆలోచించు. మగధీర సినిమా నేను రెండోసారి చూడాలనుకున్నప్పుడు 30వ రోజు వెళ్ళా, హౌస్ఫుల్, అసలు టికెట్టే దొరకలేదు. ఆ రేంజ్ లో ఉండేది మా అప్పట్లో, ఆలోచించు. అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత క్యాసెట్లు వచ్చేవి మా, విసిడీలు, డివిడీలు అయితే ఒకే క్యాసెట్ లో 3 సినిమాలు ఉండేవి. విసిడీలు అయితే సినిమా పెద్ద అయితే 3 క్యాసెట్లు ఉండేవి, సినిమా చిన్నదైతే 2 క్యాసెట్లు ఉండేవి. ఇంటికి చుట్టాలు వస్తే 3-in-1 డివిడీలు తెచ్చుకుని తెగ సినిమాలు చూసేవాళ్ళం మా అప్పట్లో. ఆ ఫీల్ వేరే రకంగా ఉండేది. అండ్ నెక్స్ట్ సినిమా సిటీ కేబుల్ వేసేవాడు మామ. సిటీ కేబుల్ లో కొత్త సినిమా ఎత్తే తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి గొప్పలు చెప్పుకునేవాళ్ళు, మా కేబుల్ లో కొత్త సినిమా వేసేవాడు, మీ కేబుల్ వేసేవాడు అని అడిగేవాళ్ళం. లాస్ట్ అండ్ ఫైనల్ గా సినిమా శాటిలైట్ కి వచ్చేది మామ. శాటిలైట్ కి రాకముందు పేపర్ లో ప్రకటన వచ్చేది. ఆ పేపర్ లో ప్రకటన చూసి ఈ రోజు ఈ ఛానల్లో కొత్త సినిమా వేస్తున్నాడు అని చెప్పి ఆదివారం సాయంత్రం 6ంటికి టీవీ ముందు అలా కూర్చునే వాళ్ళం, ఫ్యామిలీతో కలిపి అలా చూసేవాళ్ళం. ఒక రకమైన ఎక్స్పీరియన్స్ రా. సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి సినిమా టీవీలోకి వచ్చి అంతవరకు ఆ ఫీలే వేర్ర అప్పట్లో. అరే మావా, నీ నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ గురించి నువ్వు చెప్పు, ఇప్పుడు ఈ వెర్షన్ నేను చెప్తా. ఏదైతే రీసెంట్ ట్రెండ్ నడుస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. నువ్వు చెప్పు. ఇందాక ఒక ఆడియో ఫంక్షన్ జరిగేది, అందులో పాటలన్నీ రిలీజ్ చేసేవారు, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ సినిమా టీవీలో ఎలా ఎయిర్ అయింది ఇక్కడ దాకా చెప్పుకుంటూ వచ్చావు. ఇప్పుడు కూడా పాటలను జనాల్లోకి తీసుకురావడానికి ఆడియో ఫంక్షన్ అయితే దెబ్బేస్తుందని అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ సినిమా రిలీజ్కి నెల ముందు 2 నెలల ముందు నుంచి కూడా పాటలు సింగిల్స్ రూపంలో జనాల్లోకి తీసుకొస్తున్నారు. జనాలకి పరిచయం చేయట్లేదు, జనాలు రుద్దేస్తున్నారు అంతే. సో ఆ రకంగా సినిమా ఆడియో ఫంక్షన్ కాస్త ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఏం చేస్తారు అనుకున్నా, ట్రైలర్ వేస్తారు సినిమాకి సంబంధించి. ఆ ట్రైలర్కి ముందు ఒక భజన్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఆ భజనలో సినిమా అంతలేదు ఎంతలేదని చెప్పుకుంటూ వెళ్తారు. సినిమా నువ్వు రేంజ్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. సినిమా అక్కడ ఉందా లేకపోతే అక్కడి నుంచి కిందకి పడిందా దానికన్నా పైకి వెళ్ళిందా అని మనం థియేటర్లో చూసి మాత్రం చెప్పగలుగుతాం. నెమ్మదిగా ఈ రుద్దిన పాటలను అలవాటు చేసుకుంటూ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఏదైతే ఇందాక పేపర్లో కౌంట్ డౌన్ చూసావో సేమ్ అలాగే కౌంట్ డౌన్ ఇక్కడ కూడా ఉంది. కాకపోతే ఇది పేపర్లో కాదు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. రిలీజ్ వస్తుంది ముందు రోజు నువ్వు ఏదైతే రేపే బ్రహ్మాండమైన విడుదలని అన్నావో ఆ రేపే బ్రహ్మాండమైన విడుదల ప్లేస్లో నేడే ప్రీమియర్స్ అని ఉంటుంది అనమాట. ఆల్రెడీ సినిమా రేపు రిలీజ్ అనగా ఈ రోజు ప్రీమియర్స్ పడిపోతాయి అవుట్ ఆఫ్ కంట్రీలో. అక్కడ టాక్ మనకు వచ్చేస్తుంది. ఎంత చూడకూడదని గింజుకున్నా కూడా నువ్వు వెళ్ళి థియేటర్లో కూర్చునే ముందైనా సరే ఆ సినిమాకి సంబంధించి ఏదో టాక్ అయితే నీ చెవిలో పడిపోతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నువ్వు సినిమా చూడడం మొదలెడతావు. అంటే అవతలోడు బాగుందన్నాడు అనుకో, బాగుందన్న వెర్షన్లోనే నువ్వు సినిమా చూస్తావు. బాగాలేదన్నాడు అనుకో, బాగాలేదన్న వెర్షన్లోనే సినిమా చూస్తావు. నాకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదా, నేను చూడలేనా అని అన్నావు అనుకో, అలా చూసావంటే నువ్వు నిజంగా గొప్పోడివి, ఉత్తముడనే అర్థం. ఎంతమంది అలా చూస్తారో గుండెల మీద చేసుకుని అయితే మాత్రం నాకు చెప్పండి. అదే మూడుతో ఏదైతే సినిమా చూసావో చూసి బయటకు వస్తావు, నీ ఒపీనియన్ నలుగురితో చెప్పుకుంటావు, అక్కడితో అయిపోయింది. తర్వాత నువ్వు చెప్పు, సినిమా రన్ అవుతున్నప్పుడు రన్ అయ్యాక విసిడీలు డివిడీలు అని చెప్పి అంత కష్టపడాల్సిన అవసరం లేదు చిన్న. ఇప్పుడు ఏదైతే సినిమా రిలీజ్కి ఓటీటీ అనే ఇప్పుడు ప్లాట్ఫామ్కి మధ్యలో ఒక విండో అయితే ఉంది. ఆ విండో 28 days, అంటే 4 వారాలు మాత్రమే. ఇది సినిమా థియేటర్లకి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి మధ్య ఉన్న ఒప్పందం. ఈ 4 వారాలు కూడా సినిమా రిజల్ట్ని బట్టి రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఒకవేళ సినిమా రన్ కనుక బాగుంది, సినిమా కనుక మంచి రిజల్ట్ ఇచ్చింది అని అనుకో,
ఈ 4 వారాలు అయ్యేదాకా సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్లోకి తీసుకురారు. ఇంకా బాగా రన్ అవుతుంటే 4 వారాలు దాటి కూడా పెడతారు ఓటీటీలో రిలీజ్ చేయడానికి. కానీ సినిమా ఏమాత్రం తేడా కొట్టిందా నెక్స్ట్ వీకే ఓటీటీలోకి తీసుకురావడానికి ఏమాత్రం సంకోచించరు, వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తుంది సినిమా. దీనివల్ల నీకు ఏమవుతుంది, ఏదైతే నువ్వు ఫీల్ ఇందాక నాస్టాలజిక్ ఫీల్ అయ్యావో అది ఇక్కడ నువ్వు ఫీల్ అవ్వలేకపోతున్నావు. ఇది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఒపీనియన్. నువ్వు చెప్పు, సిటీ కేబుల్స్లో చూసేవాళ్ళం తోటి స్టూడెంట్స్తో డిస్కస్ చేసుకుని సినిమా వచ్చిందా, మాకు ఈ సినిమా వేసాడు, మీకు ఈ సినిమా వేసాడు అనేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమవుతుంది, సిటీ కేబుల్సే కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే బయట ఉన్న కాంపిటీషన్లో సిటీ కేబుల్స్ కూడా నెట్తో కొలాబరేట్ అయిపోయి వాళ్ళు కూడా ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చి ఆ ఇంటర్నెట్లో నీకు కావాల్సిన యాప్స్ అన్నీ ఉండి వాటితో పాటు నీకు అన్ని సబ్స్క్రిప్షన్స్ ఉండి నువ్వు స్మార్ట్ టీవీ మెయింటైన్ చేస్తున్నప్పుడు సిటీ కేబుల్ సినిమా అయితే నువ్వెందుకు చూస్తావు? ఏదో సినిమా మీద విపరీతమైన అభిమానం ఉండి అతది ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా చూస్తున్నారు అనుకో, అలాంటి వాళ్ళ కోసమే పాపం ఈ కేబుల్ ఆపరేటర్స్ కూడా ఇంకా రన్ చేస్తున్నారు ప్యాషన్ వదులుకోలేక. అండ్ దీని తర్వాత ఒక మేజర్ టాస్క్ శాటిలైట్స్. అంటే ఏంటి, ఒక సినిమాని టీవీలోకి తీసుకొచ్చే ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఇప్పుడు టీవీలో వేస్తున్నారని చెప్పి పేపర్లో చూసేవాళ్ళం అని చెప్పు. ఇక్కడ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న నీట్గా శాటిలైట్ ఛానల్ అయితే సినిమా రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు ఒక వారం రోజులు నెల రోజుల ముందు నుంచి కూడా కమింగ్ సూన్ అని చెప్పి చిన్న ఏవి వేస్తారు సినిమాకి సంబంధించి ఒక ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ చేసి సినిమాని అయితే మాత్రం ఒక ఫైన్ సండే సాయంత్రం 6 గంటలకి, టైం అయితే మార్చలేదు రోయ్, అప్పుడు ఏదైతే ఆదివారం 6 గంటలకు వచ్చేదో ఇప్పుడు కూడా సేమ్ అదే ఆదివారం 6 గంటలకు అయితే వేస్తున్నారు. కాకపోతే అప్పుడు సినిమా మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవారు, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ల మధ్యలో సినిమా ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా పూర్తిగా ఉంటుందని గ్యారంటీ కూడా లేదు, అది థియేటర్లో చూసినట్టుకు మాత్రం అర్థమవుద్ది. అండ్ ఈ త్రూ ప్రాసెస్లో నువ్వు ఇందాక ఒక మాట చెప్పు, మ్యాసివ్ రిలీజ్ ఉండేది కాదు, థియేటర్లో రెండోసారి చూడాలంటే కష్టమయ్యేది, ఎందుకంటే ఎక్కువ థియేటర్లు ఇచ్చేవారు కాదు అని చెప్పి. ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు చిన్న. నువ్వు బీసీ సెంటర్ల గురించి ఏదైతే చెప్పో అక్కడ కూడా ఎన్ని థియేటర్లు అంటే అన్ని థియేటర్లో సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ టికెటింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సినిమా టికెట్లు అయితే ఖచ్చితంగా దొరుకుతున్నాయి. నువ్వు రెండోసారి కాదు కదా, ఫస్ట్ డే 4 సార్లు చూసుకోవాలన్నా సరే చూసుకోవచ్చు. ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చాక కూడా నువ్వు ఇంకా ఏది బెస్ట్ అని అడుగుతున్నావు అంటే ఏం చెప్పమంటావు చెప్పు? అరే మావా, నువ్వెన్ని చెప్పినా మన ఓల్డెన్ డేసే గోల్డెన్ డేస్. నాకు ఆ ప్రాసెస్ నచ్చింది ఈ ప్రాసెస్ కన్నా. ఎగ్జాక్ట్గా మేము చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అని అంటే, ఎలాగైతే కేబుల్ ఆపరేటర్స్ తగ్గిపోతున్నారు, ఎలాగైతే డివిడీలు విసిడీలు పోయాయో, ఎలాగైతే టేప్ రికార్డులు ఆడియో క్యాసెట్స్ పోయినాయో, అలాగే మళ్ళీ నొక్కి చెప్తున్నానండి, అలాగే సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ మిస్ అవ్వకూడదు, అవి అంతరించిపోకూడదు అని బలంగా కోరుకుంటున్నాం. ఈ అడ్వాన్స్మెంట్ వల్ల, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల వరల్డ్ ముందుకు వెళ్తుందని ఆనందపడాలో, ఆ దెబ్బ సినిమాల మీద పడి థియేటర్ల మీద పడి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మిస్ అయిపోతామేమో ఫ్యూచర్లో బాధపడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైతే కొద్దిగా వెనక జనరేషన్ అంటే 90s వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేజెస్ అన్ని చూసుకుని వచ్చిన వాళ్ళే. అటు ఆ జనరేషన్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని చూశారు, ఇప్పుడు జరుగుతున్న ఎక్స్పీరియన్స్ని చూస్తున్నారు. ఖచ్చితంగా మన పీరియడ్ ఉన్నంతసేపు, ఈ 90s వాళ్ళ పీరియడ్ ఉన్నంతసేపు కూడా థియేటర్స్కి ఏ డోకా అయితే ఉండదు. బట్ నెక్స్ట్ జనరేషన్స్కి మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒక హిస్టరీగా మిగిలిపోకూడదు అని మాత్రమే మా ఒపీనియన్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ థియేటర్ ఎక్స్పీరియన్సే. థియేటర్లో లాంగ్ రన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సినిమా బాగుండడం అంటే కలెక్షన్స్ ఒకటి రావడం కాదు, అది మంచి రన్ ఉండడం కూడా సినిమాకు మంచి అచీవ్మెంటే. 175 days, 150 days, 200 days ఇవన్నీ నెంబర్స్ చెప్పుకోవడానికి మాత్రం ఉండకూడదండి. అవి ఖచ్చితంగా జెన్యున్గా రన్ అయ్యి జనాలు ఆదరిస్తే మాత్రం ఆ పోస్టర్స్ పడితే ఆ రకమైన ఫీల్ వేరు. దానికి సంబంధించిన టీం నుంచి కానీ ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్కి కానీ కాళ్ళు ఎగరేసుకునే మూమెంట్ అది. రికార్డ్స్ కోసం పెట్టుకుని ఆ నెంబర్లు చెప్పుకుని తిరగడం అంటే ఎవరికో కొంతమంది నచ్చుద్దేమో కానీ అందరికీ అయితే మాత్రం చాలా గిల్ట్గానే ఫీల్ అవుతారు. ఇది మా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఎవరిని హర్ట్ చేయాలని అయితే మాత్రం ఈ వీడియో చేయలేదు. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే మాత్రం సారీ. అండ్ మావా, మీరు ఏ పాయింట్లకి అయితే కనెక్ట్ అయ్యారో ఆ పాయింట్లకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాకు కూడా తెలియాలి కదా.